బహుళ కావ్యములను పరికింపగావచ్చు, బహుళ శబ్దచయము పలుకవచ్చు. సహనమొక్కటబ్బ చాలా కష్టంబురా, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదాభిరామ వినురవేమా. చాలా కావ్యములను చదవవచ్చును, అనేక మాటలు నేర్వవచ్చును, కానీ ఓర్పును అలవర్చుకోవడం చాలా కష్టము. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపేగాని తెలుపు రాదు. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా పల్కునా, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదాభిరామ వినురవేమా. దీని భావం, ఎలుకతోలు తెచ్చి మనము ఎంత ఉతికినా దాని సహజమైన నలుపు రంగు అలాగే ఉంటుంది, కానీ తెల్లగా మారదు. అలాగే చెక్క బొమ్మను తెచ్చి ఎన్నిసార్లు కొట్టినా కూడా మాట్లాడదు. దీని అర్థం, మనిషి సహజ గుణములను ఎంత ప్రయత్నం చేసినా మార్చలేము. థ్యాంక్ యూ వెరీ మచ్. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టనేని బిగియ పట్టవలెను. పట్టి విడుచుట కన్నా పడి చచ్చుటయే మేలు, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదాభిరామ వినురవేమా. ప్రతి విషయములోనూ నా మాటే నెగ్గాలని పట్టుదల మంచిది కాదు. ఒకవేళ పట్టుబట్టిన ఆ పని లేదా మాట నెరవేరే వరకు విడువరాదు. అలా చేసే కంటే మరణము ఎంతో నయము అని తెలుసుకోండి. పూజ కన్న నెంచ బుద్ధి ప్రధానంబు, మాట కన్న నెంచ మనసు దృఢము. కులము కన్న మిగుల గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదాభిరామ వినురవేమా. దేవునికి పూజలు చేయడం కంటే సాటి మనిషికి సహాయం చేయాలన్న ఆలోచన ముఖ్యము. మాట ఇవ్వడం కంటే ఆ మాట మీద నిలబడే దృఢమైన మనసు ముఖ్యము. పుట్టిన కులము కంటే మంచి గుణాలను చూచి గౌరవించడం ముఖ్యము. తప్పులెన్నువారు తండోపతండంబు, ఉర్వి జనులకెల్లా ఉండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదాభిరామ వినురవేమా. ఎదుటివారి తప్పులను లెక్కించువారు అనేకులు ఉందురు, తమ యొక్క తప్పులను తెలుసుకొనువారు కొందరే ఉందురు. ఇతరుల తప్పులెన్నువారు తమ తప్పులను తెలుసుకోలేరు వేమా. భూమి నాది అనిన భూమి ఫక్కున నవ్వు, దానహీను జూచి ధనము నవ్వు. కదన భీతు జూచి కాలుండు నవ్వును, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదాభిరామ వినురవేమా. ఆ
ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదు అన్న సంగతి తెలుసుకోలేక ఈ భూమి నాది అని అంటే భూమి ఫక్కున నవ్వుతుంది. పోయేటప్పుడు తన వెంట చిల్లి కాసు కూడా వెంట రాదని తెలిసి కూడా దానగుణం లేని లోభివానిని చూచి ధనం నవ్వుతుంది. ఎప్పటికైనా ఏదో రూపంలో చావు తప్పదు. చిక్కియున్న వేళ సింహంబునైనను బక్క కుక్క కరచి బాధ పెట్టు, బలిమిలేని వేళ పంతంబు చెల్లదు, విశ్వద అభిరామ వినురవేమ, విశ్వద అభిరామ వినురవేమ. లోకములోని తీరు ఎలా ఉంటుందంటే, ఆకలితో అనారోగ్యంతో సింహము నీరసపడి ఉన్నప్పుడు బక్క చిక్కిన కుక్క దానిని కరిచినట్లు ప్రవర్తించును. అందుకే మనుషులు ఆర్థికముగా బలహీనులైన సమయంలో పౌరుషమునకు పోయి చేతులు కాల్చుకొనుట అవివేకము.